నిన్ను చూసాకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి సూపర్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది ఫుల్ స్క్రీన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమో చూశారు. ఆ విధంగా మీ ఫొటోస్ని కూడా పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను ఈ వీడియోలో వాడిన టెంప్లెట్స్, బోర్డర్స్, లిరిక్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అంటే న్యూ వెర్షన్ ఉండాలి. ఓల్డ్ వెర్షన్కి బీట్ సింక్ అయితే పనిచేయదు. కాబట్టి మినిమం మీ దగ్గర ఉండే వెర్షన్ 4.14 ఎబోవ్ ఉండాలి. ఓకేనా? మీ దగ్గర లేకపోతే మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ మన సెకండ్ ఛానల్లో డెడికేటెడ్గా వీడియోలు అయితే చేశాను. అన్ని లేటెస్ట్ వెర్షన్సే. ఒకసారి ఆ వీడియోస్ చూసి మీకు ఏ వెర్షన్ నచ్చితే ఆ వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వాడిన వెర్షన్ ఏంటంటే 4.15.9 వెర్షన్. ఈ వెర్షన్ కూడా మీకు మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లోనే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. ముందుగా మన ఫోన్ని రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకున్నాను. ఇప్పుడు BeatSync యాప్ని ఓపెన్ చేశాను. BeatSyncని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. మీ దగ్గర BeatSync యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫొటోస్ని చూస్ చేసుకోండి. నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ని కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో మీ ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మన టెలిగ్రామ్లో పెడతాను. కొన్ని ఫొటోస్ని చూస్ చేసుకొని పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. ఇలా వచ్చింది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. రేసింగ్ అని ఉంటుంది, ఒక ట్రాన్సాక్షన్, ఒక ఎఫెక్ట్. ఇది క్లిప్ గ్రాఫిక్స్ అనొచ్చు. ఈ రేసింగ్ అనే క్లిప్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఇది ప్లే అవుతుంది కదా. ఇక్కడ కైన్మాస్టర్ సింబల్ చూపిస్తుంది. దీన్ని టచ్ చేయండి. ఇక్కడ ఓకే అడుగుతుంది. ఓకే చేస్తే మన కైన్మాస్టర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మన కైన్మాస్టర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కింద ఆడియో వచ్చింది రేసింగ్ అని. దీన్ని డిలీట్ చేయండి. దానిపైన టచ్ చేసి ఇప్పుడు ప్లే చేయండి. చూడండి ఇలా వస్తూ ఉంటుంది. సో మనకి చాలా బాగా వస్తుంది. ఆటోమేటిక్గా అదే యానిమేషన్స్ అయితే సెట్ చేస్తుంది. మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి ఏమైనా కలర్స్ పెంచాలంటే ఫోటో పైన ట్యాప్ చేయండి. ఫోటో పైన ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ అని ఉంటుంది. ఇది పెంచండి, సరిపోతుంది. సో చూడండి ఇలా. ఇంకా మీకు ఏదైనా ఫోటో కావాలంటే జూమ్ చేసుకోండి. టైం లైన్ని ఇలా జూమ్ చేసుకొని ఏ ఫోటో కావాలితే ఆ ఫోటోకి చెక్ చేసుకొని శాచురేషన్ పెంచుకోండి. ఇప్పుడు ఈ ఫోటోకి శాచురేషన్ పెంచాలనుకోండి, ఫోటో పైన ట్యాప్ చేస్తే అలా అడ్జస్ట్మెంట్లో శాచురేషన్. ఓకేనా? ఇలా అయిపోయింది. ఇప్పుడు దీనికి టెంప్లెట్ అప్లై చేయాలి. దానికోసం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్ ఆడియో సింబల్ సౌండ్ తగ్గించడం, పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఫస్ట్కి రండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా? మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రతి ఒక్కరు ఒకసారి క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇలా సెట్ చేసాం. ఫస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా పెద్దగా చేశాను. సో చేసి కిందకు వచ్చాను. క్రాపింగు, మాస్క్, ఫెదర్ అప్లై చేశాను. అప్లై చేసి దీన్ని పైన టిక్ మార్క్, ఈ ఫెదర్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నా, సైడ్కి రొటేట్ చేసి ఇలా కిందకి పెద్దగా చేస్తున్నా. చూడండి ఇలా పెద్దగా చేసేసి ఇలా కిందకి పెడుతున్నా. ఇంకొంచెం పెద్దగా చేద్దాం. చేసి ఇలా కిందకి జరిపేసి ఇక్కడికి పెడదాం. ఇలా పెట్టేసేసి ఫస్ట్కి వద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా వచ్చింది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వద్దాం. ఇంకొద్ది కిందకి జరుపుదాం ఈ బ్లాక్ కలర్ని. సో ఈ విధంగా జరిపేసి ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు, ఈ ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బోర్డర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి సో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరిక్స్ని వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్గా ఉంటుంది. ఇందులో స్క్రీన్ అప్లై చేసేయండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి జరపండి. కొంచెం పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఫస్ట్కి రండి.
ఒకసారి ప్లే చేయండి, మీకు ఏమైనా వెరిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి లిరిక్స్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. సో క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో చూడండి, మీకు అర్థమవుతుంది. సో చాలా బాగా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. పైన షేర్ బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.